పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ సీటు ఒకే కుటుంబానికి చెందిన వారికి కేటాయించడం సరికాదని అధిష్టానం పునరాలోచించాలని, లేదంటే న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు కాంగ్రెస్ ట్రైనింగ్ రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జ్ ఊట్ల వరప్రసాద్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో వరప్రసాద్ తన మద్దతుదారులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీని కుటుంబ పాలన అని చెప్పి తిట్టిపోసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే కుటుంబ పాలన కోసం ఒకే కుటుంబంలో ముగ్గురికి ఎలా సీటు కేటాయిస్తారని ప్రశ్నించారు. వివేక్ వెంకటస్వామి పార్టీలకు రాజీనామాలు చేసి రోజుకొక పార్టీలో చేరిన మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎలా ఇచ్చిందన్నారు. అధిష్టానం మీ కుమారునికి ఎంపీ టికెట్ ఇవ్వకపోతే మేము అన్నదమ్ములం, ఇద్దరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాము అని బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్న ఘనత వివేక్దేనన్నారు వరప్రసాద్. అధిష్టానం పునరాలోచించి ఇచ్చిన టికెట్ వెనక్కి తీసుకోకపోతే ఏప్రిల్ 5న న్యాయ పోరాటం చేస్తామని, టికెట్ వాపస్ తీసుకునుడో వరప్రసాద్ సచ్చుడోనని హెచ్చరించారు ఊట్ల వరప్రసాద్. కేవలం 3 నెలల ముందు వచ్చినటువంటి పార్టీలోకి వచ్చినటువంటి కుటుంబానికి చెన్నూరు శాసనసభ్యునిగా ఒక అవకాశం, వాళ్ళ సోదరునికి బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఆయనకు ఒక అవకాశం, ఈరోజు ఆయన కొడుకు వంశీకి అవకాశం ఇవ్వడం ఇది న్యాయమేనా? ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడైనా ఉందా? ఒకే కుటుంబానికి ఇన్ని అవకాశాలు ఒకే కుటుంబానికి ఇస్తే ఈ పార్టీని నమ్ముకొని పార్టీలో ఏదో రోజు అవకాశం వస్తుందని సంవత్సరాల తరబడి, ఈ సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం, ఈ 5 సంవత్సరాలు కాకపోతే మళ్ళీ 5 సంవత్సరాలు నాకు అవకాశం వస్తుందని ఎందుకు చూసి నాలాంటి కార్యకర్తల పరిస్థితి ఏందని నేను పార్టీ పెద్దలను అడుగుతా ఉన్నాను. ఇదేం న్యాయం అండి? ఎక్కడైనా ఉందా ఇది? ఒక కుటుంబానికి 3 అవకాశాలా? ఇదేం పద్ధతి? పార్టీలో నాయకులు లేరా? పార్టీలో మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళే లేరా? ఇది ఎక్కడి విధానం? ఓవైపు కుటుంబ పాలననే కదా మనం పోరాటం చేసింది. కేసీఆర్ మీద మనం పోరాటం చేసింది ఏ నినాదంతో పోరాటం చేశాం? కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసే కదా మనం ఈరోజు కుటుంబ పాలన అంతమొందించి ప్రజాపాలన తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి ఒక తీవ్రమైనటువంటి ప్రయాస చేస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రజల ముందు రేపు మనం ఏ విధంగా సమాధానం చెప్పుకుంటామనేది మీరు ఆలోచించలేకపోయారా? ఆలోచించట్లేదా? లేకపోతే ఒక కుటుంబం కోసం కార్యకర్తల ఆత్మాభిమానం గురించి ఆలోచించకుండా ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారని నేను పార్టీలో ఉన్నటువంటి పెద్దలను ప్రశ్నిస్తా ఉన్నా. నాలాగా ఏదో రోజు ఈ పార్టీలో అవకాశం వస్తుందని, ఈ టర్మ్ కాకపోతే ఇంకొక టర్మ్ అని సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నటువంటి కార్యకర్తల మనోభావాలను మీరు ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు మీరు మా గురించి ఆలోచన చేయలేదని నేను పెద్దలను ప్రశ్నిస్తా ఉన్నాను. పార్టీ కార్యకర్తలు ఓవైపు ఆందోళనలో ఉంటే ఇంకొక వైపు మాదిగ బిడ్డలు కూడా చాలా రోజులుగా ఈ పెద్దపల్లి పార్లమెంట్లో పోరాటం చేస్తున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు పుట్టినప్పటి నుంచి, పెద్దపల్లి పార్లమెంట్లో రిజర్వేషన్ ఏర్పడినప్పటి నుంచి వెంకటస్వామి గారి కుటుంబం తప్ప ఇంకొక కుటుంబమే ఇక్కడ లేదన్నట్లుగా ఇంకొకరికి అవకాశమే ఇవ్వలేదు. సరే, ఈసారి తప్పకుండా మాదిగల లోపల చైతన్యం వచ్చి వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి గ్రామాల లోపల సుమారు ఎస్సీ జనాభా 26% ఉన్నటువంటి జనాభాలో సుమారు 18 నుంచి 20% ఉన్నటువంటి మాదిగ బిడ్డల ఆందోళనలు కూడా మీకు కనిపించలేదా? రేపు నీ కొడుకునిచ్చి కార్యకర్తల కష్టం మీద మళ్ళీ నీ కొడుకును గెలిపించుకుంటే నా కొడుకు ఎంపీ, నేను ఎమ్మెల్యే, మా అన్న ఎమ్మెల్యే, మా దూర చుట్టపు ఎమ్మెల్యే, స్పీకరు, మేము పార్టీ వదిలిపెట్టిపోతాం, నాకు మంత్రి పదవి కావాలంటావు కదా నువ్వు రేపు. అంటే నీకు పదవులు ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ పనిగా పెట్టుకున్నదా? నాయకులారా ఆలోచన చేయండి.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలారా మీరు ఆలోచన చేయండి. ఇలాంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రమాదకరం. కాంగ్రెస్ పార్టీ అంటే నాయకులను తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీగా కాంగ్రెస్ పార్టీకి పేరుంది. ఇది అధిష్టాన నిర్ణయం కాదు. ఇది సోనియా గాంధీ గారికి కానీ రాహుల్ గాంధీ గారికి కానీ వాస్తవాలు తెలియదు. ఇక్కడ నిజాలు తెలియకుండా ఎక్కడనో కూర్చొని నలుగురు కూర్చొని నిర్ణయం చేసుకొని ఒకే కుటుంబానికి 3 అవకాశాలు ఇవ్వడం అంటే ఇది మాలాంటి వాళ్లకు అవమానకరమైనటువంటి నిర్ణయం అని మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ రేపు మేము చేస్తే మా శవాన్ని ఇక్కడ కాల పెడతారు. ఇది మాది పెద్దపల్లి. మా పెద్దపల్లి మీద మాకు మమకారం ఉంటుంది. సంవత్సరాల తరబడి మీ చేతుల్లో ఉన్న పెద్దపల్లికి ఏం చేశారు మీరు? వెంకట స్వామి గారికి రాజకీయ వారసులం, ఒరిజినల్ రాజకీయ వారసులం మేమే, మీరు కాదు. మీ కుటుంబం కేవలం వెంకట స్వామి గారి ఆస్తికి మాత్రమే వారసులు. మీరు రాజకీయ వారసులు కాదు. కేవలం పెట్టుబడిదారు రూపం ఎత్తి పెట్టుబడులు పెట్టుకుంటూ రాజకీయంగా కష్టపడినటువంటి కార్యకర్తలను పక్కకు నెట్టేసి అవకాశాలు తీసుకొని మాలాంటి వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. ఇది మీకు మంచిది కాదు. ఇప్పటికైనా నేను ఆ కుటుంబానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ప్రకటింపబడినటువంటి టికెట్ను మీరు వెనుకకు తీసుకోండి. స్థానికంగా కష్టపడినటువంటి కార్యకర్తకు ఇచ్చే విధంగా మీరే ప్రయత్నించండి. అలాగే నేను పార్టీ పెద్దలను కోరుతా ఉన్నా, మీరు ఏదైతే ప్రకటన చేశారో ఈ ప్రకటనను పునఃసమీక్షించుకోండి. లేదంటే ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రేపు శుక్రవారం 5 తారీఖున న్యాయ పోరాట దీక్ష పెద్దపల్లి హెడ్క్వార్టర్లో చేపట్టబోతా ఉన్నా. న్యాయ పోరాటానికి దిగబోతా ఉన్నా. ఈ న్యాయ పోరాటంలో నేను కార్యకర్తలను ఒకటే అడుగుతా ఉన్నా, వరప్రసాద్ను మీరు కాపాడుకుంటారా లేకపోతే పొడగొట్టుకుంటారా? మీరే ఆలోచన చేయమని. ఈ పోరాటంలో ప్రజల తరపున నేనుంటే కేవలం డబ్బును చేతిలో పట్టుకొని ఒక పెట్టుబడిదారి రూపంలో పనిచేసేటటువంటి వ్యక్తి ఇంకొక వైపు ఉన్నాడు. పార్లమెంట్ టికెట్ పార్టీ కార్యకర్తకు వచ్చుడో లేకపోతే వరప్రసాద్ సచ్చుడో, ఇంతే, ఇక వేరేది ఏం లేదు. నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోండి. మాలాంటి కార్యకర్తలకు అవకాశం కల్పించండి. మేము ఇన్ని రోజులుగా ఈ పార్లమెంట్లో ఎన్నో ఇబ్బందులు పడి పార్లమెంటు పరిధిలో ఎన్నో కష్టాల కోర్చి, ఎన్నో నష్టాల కోర్చి, మంచి చెడుల కోర్చి పార్టీని కాపాడుకున్నటువంటి వ్యక్తులం మేము. మాలాంటి వాళ్లకు అవకాశం కల్పించే విషయంలో పార్టీ పునరాలోచించుకోవాలి. లేదంటే అదే ప్రజా సంఘాలు, అదేవిధంగా అన్ని కుల సంఘాలు, అలాగే ప్రజల మద్దతుతో దీక్షకు పూనుకుంటామని చెప్పి. కుంగ్ఫు కరాటేలో అత్యంత ప్రతిభ కనబర్చి బ్లాక్ బెల్ట్ పొందిన విద్యార్థులను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అభినందించారు. పెద్దపల్లి జిల్లా ఓదెలలోని కస్తూర్బా పాఠశాలకు చెందిన కుంగ్ఫులో బ్లాక్ బెల్ట్ సాధించిన కీర్తన, సిరిచందన, యశస్విని, అలాగే పిటి స్వరూపరాణి కుంగ్ఫు అకాడమీ గ్రాండ్ మాస్టర్ సదానందంను ఎమ్మెల్యే విజయరమణారావు షూపల్లిలోని తన నివాసంలో అభినందించారు.